అందరికీ నమస్కారం. ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయం అంటే క్షయం కానటువంటిది, అంటే ఏది కూడా తగ్గకుండా ఉండేటువంటి దాన్ని అక్షయము అంటారు. అక్షయ ఫలాలు పొందడము, అక్షయ పాత్రలు పొందడము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మహాభారతంలో తెలుసుకున్నాము. అటువంటి ఈ అక్షయ తృతీయ అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి గారికి ఎంతో ప్రతిష్టమైనటువంటిది. మీ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలామంది బంగారం కొనుక్కోవడానికి కూడా ప్లాన్లు చేసేసుకునే ఉంటారు. కానీ ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఏ విధంగా అమ్మవారికి ఇష్టం అంటే, భక్తిపూర్వకముగా మనం ఏ విధమైనటువంటి పనులు చేస్తామో దాన్ని బట్టి అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది మనకి లభిస్తుంది. ముందుగా అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి అనేటువంటి దాంట్లో, అమ్మవారిని అమ్మవారిలో పూజించాము అనుకోండి, ఓ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదే అమ్మవారిని అయ్యవారితో కలిసి పూజించాము అనుకోండి, దానికి అక్షయ ఫలాలే పొందుతాము. ఇది మన పూర్వీకులైనటువంటి మహర్షులు శ్రీనివాస విద్యా రూపంలో మనకు చెప్పారు. ఈ శ్రీనివాస విద్య ఏమిటయ్యా అంటే, వేదంలో అంతర్గతమైనటువంటి స్త్రీ సూక్తము, పురుష సూక్తము ఉన్నాయి కదా, అందులోని ఒక లైన్కి ఇంకొక లైన్ కలుపుకుంటూ చదవడం. ఏ విధంగా అంటే, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం తామావహజాత వేదో లక్ష్మీమనపగామిని ఈం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణం. ఇలా ఒకదాంతో ఒకటి కలుపుకొని చదువుకుంటూ వెళ్ళేటువంటి దాన్ని శ్రీనివాస విద్యోపాసన అంటారు. ఈ శ్రీనివాస విద్య అనేటువంటిది వేదంతో సంబంధించింది కాబట్టి సామాన్యులు అందుకోవడం కాస్త కష్టంగా అనిపించింది. అందుకే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రంగా దాన్ని మార్చారు. ఆ స్తోత్రం చాలా అద్భుతంగా రమణీయంగా ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదవగానే కనకధార కురిపించింది అమ్మవారు. ఇది కూడా ఇవాల్టి రోజున కాస్త కష్టంగా ఉందనేటువంటి కారణం చేత నేను షష్ఠాదశోత్తర శతనామార్చన అనేటువంటి నూతనమైనటువంటి విద్యా ప్రయోగాన్ని చేశాను. దానివల్ల నాకు వచ్చిన లాభాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది మీరు కూడా ఫలితం ఆశించకుండా కేవలం భక్తితో చేసుకుంటే మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదము, అయ్యగారి అనుగ్రహము లభిస్తాయని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కింద లింక్లో నేను ఈ షష్ఠాదశోత్తర శతనామార్చన అనేటువంటిది ఏ విధమైనటువంటి మంత్రాలతో చేసుకోవాలి అనేటువంటి దాన్ని PDF రూపంలో పెట్టాను. ఇది అష్టోత్తరం లాంటిదే. ముందు ఓం పెట్టి చివరిలో నమః అనేటువంటి కలుపుకొని చదువుకుంటూ వెళ్ళి ఆఖరికి అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం చేసుకోండి, సరిపోతుంది. అంతకన్నా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజుల పాటు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు శుక్లపక్షంలో ఏ విధంగా చేయాలో ఆ మంత్రము, కృష్ణపక్షంలో ఏ విధంగా చేయాలో ఆ మంత్రము ఇచ్చాను. దాన్ని తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఇంకేం అవసరం లేదు. చదువుకొని నైవేద్యాలు సమర్పించండి. అది కూడా ఈ అక్షయ తృతీయ నాడు మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని రచించింది కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడే. సరే, ఈ విషయం ముందుగా నేను మీకు చెప్పేసి కనకధార స్తోత్రం అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మాట్లాడే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఒక 4 ఏళ్ల బాలుడు సన్యసించి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత భిక్షాటన చేసుకుంటూ కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామంలో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఒక పూరి గుడిసె దగ్గరికి వెళ్ళాడు. అది ఒక పేద బ్రాహ్మణుడి ఇల్లు. అక్కడ ఉండేటువంటి ఆ తల్లి, అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి స్త్రీ ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా ధరించడానికి లేనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంది. చినిగిపోయినటువంటి చీరను ధరించి ఇతగాడి ముందుకు రాలేక ఇంట్లో ఉండే ఒకే ఒక్క ఉసిరికాయని గుమ్మం దగ్గర నిలబడి తలుపు చాటు నుండి భిక్ష వేసేటువంటి దుస్థితిలో ఉన్నారు. అది చూసినటువంటి శంకరాచార్యుల వారికి మనసు కరిగిపోయింది. ఆయన వెంటనే తన మనోనేత్రంతో వైకుంఠం వైపుకు చూసి, అమ్మ లక్ష్మీదేవి, ఈ యొక్క తల్లి దరిద్రాన్ని రూపుమాపు, ఈమెకి మంచి సౌభాగ్యాన్ని, అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించు తల్లి అని అడిగితే, జగన్మాత అయినటువంటి ఆ లక్ష్మీదేవి, నేను అది చేయలేనయ్యా, ఇది విధిలిఖితము, ఆమె చేసుకున్నటువంటి కర్మ ఫలితము ఆమె అనుభవిస్తుంది, నేనేం చేస్తాను మధ్యలో, నాకు దీంట్లో ఎటువంటి సంబంధము లేదు, నీ పని నువ్వు కానివ్వు అని చెప్పేసి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అప్పుడు
ఈయన చిన్నపిల్లవాడు, తల్లి ఏదైనా ఇవ్వదు అంటే మారం చేయడం చిన్నపిల్లలకి సహజమే కదా. ఎంత సన్యాసి అయినా కూడా ఈయనకి ఆ తల్లితో ఉండేటువంటి తల్లి బిడ్డల సంబంధం అలాంటిది. అందుకే ఆదిశంకరాచార్యుడు అక్కడితో ఆగలేదు. ఆయన ఆ వైకుంఠంలో జరుగుతున్నటువంటి సృష్టి కార్యం అనేటువంటి దాన్ని చూస్తున్నాడు. అది చూస్తూ ఆయన అమ్మవారిని గురించి అయ్యవారిని గురించి కూడా ఒక స్తోత్రం అవలీలగా చెప్పడం మొదలుపెట్టాడు. అదే అంగం హరే పులక భూషణమాశ్రయంతే బృంగాంగనీయ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతి రపాంగలీల మాంగళ్యదస్తు మంగళ దేవతాయ అంటూ అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టాడు. అందులో అయ్యవారిని కూడా కలిపి ఈ శ్రీనివాస విద్య అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో దానికి సరితూగేటువంటి స్తోత్రాన్ని రచించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎంత చెప్తున్నా కూడా అమ్మవారు ఆయన వైపుకు చూడట్లేదు. ఎంత అద్భుతంగా చెప్తూ ఉన్నాడంటే, అమ్మ, ఈ ప్రపంచాన్ని విస్మరింపజేయగలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నీ యొక్క చిన్న కొంటె చూపు కోసం నీ వైపుకి తన తన యొక్క దృష్టిని మరలుస్తున్నాడు. అటువంటి ఆ చల్లని చూపులు మా వైపుకు ఒక్కసారి కరుణించమ్మా, మా జీవితాలు మారిపోతాయి అంటాడు. అయినా అమ్మవారు చూడరు. ఆఖరికి ఒకే ఒక్క మాట అంటాడు. ఆ మాట అనేసరికి వెంటనే ఆ తల్లి వైకుంఠాన్ని విడిచిపెట్టి తన దగ్గరికి రావడం మొదలు పెడుతుంది. ఏమన్నాడంటే, అస్మిన్న కించన విహంగ శిశో విషన్ని దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం మాంగళ్యదాస్తు మమమంగళ దేవతాయ అన్నాడు. అంటే నేను ఒక చిన్న పిల్లవాడినమ్మా, ఎవరూ లేని అనాథలాగా ఇక్కడ పడి ఏడుస్తూ ఉన్నాను. ఓ తల్లి, నువ్వే నాకు దిక్కు, నువ్వే వచ్చి నన్ను రక్షించమ్మా అంటూ తనకు ఆ తల్లికి ఉండేటువంటి మాతృ బిడ్డల సంబంధాన్ని గుర్తు చేసేసరికి అమ్మ, నాయనా, నీకోసం నేను వచ్చేస్తున్నానని చెప్పి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావడం మొదలుపెట్టింది. ఆవిడ వస్తూ ఉన్నప్పుడు 2.5 నిమిషాల పాటు కంటిన్యూగా కనకదార కురిసింది. ఆ కనకదార ఏమిటయ్యా అంటే బంగారు ఉసిరికాయలు వైకుంఠం నుండి కూడా ఈ యొక్క శంకరాచార్యుడు నిలబడినటువంటి చోటలో పడింది. అది పడుతూ ఉన్నప్పుడు ఏ విధమైన శబ్దాలు వస్తున్నాయో కూడా చెప్పే విధంగా ఈ కనకధారలో శంకరాచార్యులు వారు చెప్పారు. ఇష్టా విశిష్ట మతయోభియాదయాద్ర దుష్టాస్త్రివిష్ట పవదం సులభం భజంతే దుష్టి కృష్టి కమలోదర దీప్తిరిష్టాం పుష్టి కృష్టి మౌ పుష్కర విష్టరాయ అన్నాడు. అంటే ప్రతీది కూడా ష్ఠా 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 అనేటువంటి శబ్దాలు వచ్చేలాగా చెప్పాడు. అది పడుతూ ఉంటే ఆ విధమైనటువంటి శబ్దాలు వస్తున్నాయంట, ష్ఠా 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 అంటూ. బంగారానికి సంబంధించినటువంటి వస్తువుని మీరు నేల మీద కొట్టండి, ఆ ష్ఠా అనేటువంటి శబ్దం వస్తుంది. అలా ఈ కూర్పు ఒక 4 ఏళ్ల కుర్రవాడు అప్పటికప్పుడు తను చూస్తున్నటువంటి దాన్ని ఈ విధంగా చిత్రీకరించి చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇదైన తర్వాత మనకు ఏదైనా కూడా చాలు అని ఎప్పుడు అంటాము? ఏదైనా తినేటువంటి విషయం ఉంటే మాత్రమే చాలు అనగలం. డబ్బులు వస్తుంటే చాలు అనలేము, ఇంకేదైనా వస్తూ ఉన్నా చాలు అనలేము, కనకం కురుస్తూ ఉంది చాలు అనలేము. కానీ అక్కడ ఆయన అవసరం తీరింది, అది చాలు అని అనడానికి ధర్మ సూక్ష్మము అడ్డొస్తుందని చెప్పి ఏమన్నాడంటే, గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శిశేఖర వల్లభేతి అన్నాడు. అంటే శాకంబరీదేవి అంటే అన్నపూర్ణేశ్వరి కూడా నువ్వే అమ్మ, ఇక చాలు అనేటువంటి అర్థం వచ్చేలాగా అన్నం చాలు అనే విధంగా అంటాము. అలానే ఆ కనకదారను కూడా ఆపు అనేటువంటి విధమైనటువంటి మాటని ఈ కనకదార ద్వారా ఆయన తెలియజేశాడు. ఆ తర్వాత అమ్మవారు వచ్చారు, కూర్చున్నారు. అలా కూర్చునేసరికి 2 ఏనుగులు బంగారు బిందెల్లో నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకం చేస్తున్నారట. దాన్నే దిగ్దిస్థితి కనకకుంభ ముఖావశుష్టాం స్వర్వాయిని మొలచారు జలాప్లుతాంగి ప్రాతర నమామి జగతాం జననీమశేష లోకాదినాథుని మమతాబ్దిపుత్రి మనం అనేటువంటి అద్భుతమైన శ్లోకాన్ని అక్కడ రాశారు. చాలా ప్రతి అక్షరము కూడా ఆయన అనుభవించి తన యొక్క హృదయాంతర్గతాల నుండి తన మనోనేత్రాలతోటి దివ్యనేత్రాలతోటి చూస్తున్నటువంటి విషయాలను విశదీకరించి రాసినటువంటి అద్భుతమైన రచనే ఈ యొక్క కనకదార. ఈ కనకదార రచించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ నాడు. అందుకే దీన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ దీన్ని మరింత సింప్లిఫైడ్ చేసి నేను షష్టాదశోత్తర శతనామార్చనలాగా మీ ముందుకు తీసుకొని వచ్చాను అని చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియోతో చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆఖరిలో ఇంకొక మాట అంటాడు, కమలాసన పానిన లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జాంతో పరిమార్జయ మాతారము జ్ఞాతే ధనిక ద్వార నివాస దుఃఖోద్దం అంటాడు. అంటే ఆ కమలాసనుడైనటువంటి బ్రహ్మ
తన చేత్తో ఈ తల మీద ఏదో రాత రాశాడు. అది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందులో ఉండేటువంటి చెడు పదార్థాలన్నింటినీ కూడా నీ యొక్క కాళ్ళ బొటని వేలుతోటి తుడిచేయమ్మా అంటూ అమ్మవారి పాదాలను పట్టుకుంటున్నాడు వెళ్ళి. ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు అనుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు అమ్మవారు అనుగ్రహించి ఆ యొక్క దివ్యమైనటువంటి బొటన వేలుతోటి మన తలరాతను మార్చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటి అంటే, అమ్మవారిని అనుగ్రహం పొందాలి అంటే మనం ఆ తల్లిని మన తల్లిగా భావించడమే కాకుండా ఆ తల్లి మనల్ని బిడ్డలా కూడా భావించి వైకుంఠం నుండి దిగి వచ్చే విధంగా శంకరాచార్యుడు ఏ విధమైన భక్తిని ప్రదర్శించాడో అటువంటి భక్తి మనం కూడా ప్రదర్శించాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. సరే, ఇప్పుడు ఈ కరకదార కురిసింది, అక్కడ అదంతా వచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం చాలామందికి డౌట్గా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మవారు అంటారు, తీసుకోరా నాయన శంకరా, నీకోసం ఇవన్నీ తీసుకొని వచ్చాను, హాయిగా జీవితాన్ని గడుపుకో అంటే శంకరాచార్యుడు అన్నాడు, అమ్మా నేను ఒక సన్యాసిని, నేనేం చేసుకుంటాను ఇవన్నీ, మీరు బిడ్డలని చెప్పి నా కోసం ఇవన్నీ ఇచ్చారు, కానీ నేను ఈ మొత్తాన్ని కూడా ఆ తల్లికి దారపోస్తున్నాను, దానం చేస్తున్నాను, ఆవిడ యొక్క దరిద్రాన్ని నేను దూరం చేయాలనుకున్నాను, అందుకే మీ యొక్క సహాయాన్ని కోరాను, అంతే, మీరు నా కోసం ఇది ఇచ్చారు, నేను తిరిగి దీన్ని దానంగా ఆవిడకి ఇచ్చేస్తున్నాను, నాకేమీ వద్దు తల్లి అన్నాడు. అప్పుడు పొంగిపోయింది లక్ష్మీదేవి. 4 ఏళ్లకే ఇంత గొప్పదైనటువంటి సంస్కారం ఎక్కడి నుండి వచ్చిందని ఆయన అని అడిగితే, అమ్మా నేను పిలవగానే రావడానికి నువ్వు ఉన్నావు, ఏదైనా ఆపద వస్తే రక్షించడానికి నా తండ్రి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, 10 అవతారాలు ధరించాడు, మళ్ళీ నా కోసం ఇంకో అవతారాన్ని ధరించలేడా, అటువంటి మీరు నా వెనకాల ఉన్నారు, కానీ ఇటువంటి వాళ్ళకి ఎవరున్నారు తల్లి, అందుకే వీళ్ళని ఉద్ధరించడం కోసం నేను ఈ విషయాన్ని చేయాలనుకున్నాను అంతే తప్ప నా కోసం ఏమీ కాదు అంటూ నిస్వార్థమైనటువంటి భక్తిని అక్కడ ప్రదర్శించాడు. ఈ నిస్వార్థమైనటువంటి భక్తే మనం నిజ జీవితంలో నిరంతరము కూడా పాటిస్తూ ఉంటే భగవత్ కృప అనేటువంటిది చాలా త్వరగా లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ తల్లిని మన తల్లిగా భావించి, ఆ తండ్రిని మన తండ్రిగా భావిస్తూ భగవత్ కృపకు పాత్రులమయ్యి వారి యొక్క అనుగ్రహానికి నోచుకుందాం. మరొకసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేయండి. ధన్యవాదాలు.